సత్యనారాయణ ఇటు రండి, ఏమండి ఇటు రండి, ఇటు రాము. 1 2 3 4 5 6 7 8 ఏం అవసరం లేదు. కాదు లేకపోతే మన లైఫ్ ఇది కాదు, ఒక కొత్త ప్రపంచం ఉన్నది, ఇట్లాంటివి కూడా చాలా నడుస్తున్నాయి కొన్ని చోట్ల. నా బంధువుల్ని నా కుటుంబ సభ్యుల్ని నేను కూడా ఇప్పుడు ఏదో ఇచ్చి అలిగేషన్స్ చేయకూడదు కదా, ఇదేంటి అదేంటి నాకు తెలుసుకున్నారు చేశారు. ఇప్పుడు నేను డైరెక్ట్ కన్ఫరెంట్ నేను అడిగాను, ఇస్ దర్ ప్రాబ్లమ్ విత్ మీ, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ మీ, మీ కుటుంబ సమస్య అయితే మాట్లాడుకోవాలి, మీరు నా వరకు ఎందుకు తెచ్చారు, వాట్ ఎవర్ యువర్ అలిగేషన్స్ వేస్తున్నారు మీరు లేదు కాదు, నేను కోపంలో బాధలో నేను ఏం వాళ్ళు చేశారు కదా, మీరు వాళ్ళు చేయాలి చేస్తానండి. గురుమాత సమక్షంలో మా అపార్థాలు తొలగించి మా పిల్లలు కూడా నా దగ్గర ఉండమని చెప్పారు. వాళ్ళు కూడా ఉంటానన్నారు. వాళ్ళ వైఫ్ పిల్లల స్టేట్మెంట్ కూడా తీసుకుందాం. నేను కూడా నా భర్త పిల్లలతో కలిసి ఉండడానికి గురుమాత గారు ఎస్పీ గారు చెప్పిన కౌన్సిలింగ్ విని యాక్సెప్ట్ చేస్తున్నాను. మరి ఇన్ని రోజులు లేరమ్మా, ఏమైందమ్మా? మీ హస్బెండ్ ఏమైనా అన్నారా మిమ్మల్ని? అవన్నీ ఇప్పుడు పర్సనల్ విషయాలు కదండి, ఇప్పుడు కలిసి ఏమని చెప్పాం కదా. ఓకే, ఇంకా అంతే. ఆల్రెడీ చెప్పానండి. చెప్పేసి మేము ఇష్యూస్ ఎవరైనా సార్ట్ చేసుకోవాలని అనుకుంటాం కదా, నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను. ఇప్పుడు గురుమాత వల్ల కానీ రాష్ట్ర వల్ల కానీ మేము విడిపోలేదు. వీ హ్యాడ్ ఇష్యూస్, మాకు ఇష్యూస్ ఉండే, ఇప్పుడు సార్ట్ చేసుకునే ప్రయత్నమే చేస్తున్నాం. ఎప్పుడు కలిసి ఉండాలని అనుకుంటారు కదా ఎవరైనా, సో అదే మేము కూడా కోరుకుంటున్నాం. అసలు ఆశ్రమమే లేదని చెప్తున్నాం. అర్థం కాలేదు సార్. ఇప్పుడు ఫ్యామిలీ ఎలా ఉంటాం, మాకు వర్క్ ఎక్కడుంది, జాబ్ ఎక్కడుంది అని అలా కలుసుకొని మేము ప్లాన్ చేసుకుంటాం. ఆబ్వియస్లీ మేము మాట్లాడుకొని ప్లాన్ చేసుకుంటాం కదా. ఆర్గనైజేషన్ ఉందండి, ఆశ్రమం అంటే ఆశ్రమం లేదు, ఆర్గనైజేషన్ ఉంది. దాని ద్వారానే యాక్టివిటీస్ జరుగుతున్నాయి. సో నేను అదే ఒప్పుకున్నాను కదా, ఆర్గనైజేషన్ ఉంది అన్నాను. సో క్వశ్చన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆశ్రమం ఆర్గనైజేషన్ ఏంటి? అసలు ఆర్గనైజేషన్ ఏంటి, ఆశ్రమం ఏంటి? మ్యామ్ ఒక ఆర్గనైజేషన్ ఆర్ ట్రస్ట్, ఆర్గనైజేషన్ అంటే ఇట్స్ లైక్ మీ యాక్టివిటీస్ చేయడానికి ఒక నేమ్ ఉంటుంది, లీగల్ ఎంటిటీ. బట్ ఆశ్రమం ఇస్ లైక్ అ ప్లేస్ వేర్ అందరూ కంపల్సరీగా ఒక ప్లేస్ రెసిడెన్స్ అనమాట. ఆశ్రమం అంటే శిష్యులు ఫాలోవర్స్ అందరికీ ఇప్పుడు బయట అయినా సరే ఒక రెసిడెన్స్, అట్లా ఏం రెసిడెన్స్ లేదు. మేము ఉండడానికి ఒక ఇల్లు అయితే కావాలి కదా, సో అది ఉంది అంతే. ఇష్టం లేకపోయినా సరే బంధాలను విడగొడుతున్నారని చెప్పేసి ఒక ఆరోపణ మీ మీద వచ్చింది. ఇందులో వాస్తవం ఎంతవరకు ఉన్నది? మీరు ఇంతకీ అసలు ఆశ్రమం రన్ చేస్తున్నారా, ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారా, ఏంటి దీని అనుకున్నటువంటి రాష్ట్రం? నా ఆర్గనైజేషన్ పేరు మిషన్ అహం బ్రహ్మాస్మి. నేను ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాను. నాకు ఎటువంటి ఆశ్రమం లేదు. నన్ను ఫాలో అయ్యే కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, శిష్యులు ఉన్నారు. ఓకే, వాళ్ళందరూ కలిసి ఉంటారు, వాళ్ళతో నేను కూడా కలిసి ఉంటాను. బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ సమ్ ఆశ్రమం ఏమన్నా, బట్ వీఆర్ ఆల్ టుగెదర్ ఇన్ టు ఇట్. మేము అందరం కలిసి ఎవరి లైఫ్స్ వాళ్ళు, ఎవరి జాబ్స్ వాళ్ళు, ఎవరి ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్రీ టైమ్స్లలో లైక్ అన్నదానము ఇట్లాంటి పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నా మీద ఎలిగేషన్ వచ్చింది అన్నారు కదా, ఆ వ్యక్తి ఎవరైతే ఎలిగేషన్ చేశారో సత్యనారాయణ గారు, ఆయన అవుట్ ఆఫ్ లైక్ బాధ కోపంతో ఏదో మాట్లాడారు అని ఆయనే ఒప్పుకుంటున్నారు. కాబట్టి ఏంటి అని అంటే నాకు ఆయన పట్ల ఎటువంటి లైక్ ఇది లేదు. ఎందుకని అంటే లైక్ బాధలో కోపంలో కోల్పోయి మాట్లాడే వాళ్ళు మాట్లాడుతుంటారు, కానీ వన్స్ వన్ పర్సన్ రియలైజెస్ వీ హ్యావ్ టు లెట్ గో ఆఫ్ ఇట్. సో ఆయన రియలైజ్ అయ్యారు మ్యామ్.
అండ్ యా ఇట్ ఈస్ కూల్ బిట్వీన్ అస్, నో ప్రాబ్లం. ఇంతకుముందు ఎలిగేషన్స్ అవి ఇవి అంటారా అంటే నా మీద ఎటువంటి ఎలిగేషన్స్ ఎప్పుడూ లేవు, నాకు ఏ బ్రాంచులు లేవు, నాది ఓన్లీ ప్రస్తుతం వైజాగ్లోనే ఉంది అంతే. ఇప్పుడు యా వాట్ ఎల్స్ చెప్పండి సో మేడం. ఈ ఫ్యామిలీకి గురుమాత సంబంధించి అంటున్నారు, వాట్ యు టీచ్? ఏంటండి? మిమ్మల్ని గురుమాత అంటున్నారు మీ ఫాలోవర్స్ Yeah. అంతా. ఏం టీచ్ చేస్తారు అంటే మీ మిషన్ మోటో ఏంటి? యా నా మిషన్ మోటో ఏం లేదమ్మా, నేను చెప్పడం ఏంటి అని అంటే నేను మెడిటేషన్ నేర్పిస్తాను. అండ్ మెడిటేషన్ ద్వారా వాటికి కావాల్సిన అంటే లైక్ మెడిటేషన్ మెయిన్లీ పర్పస్ ఏంటి అని అంటే లైక్ మనం ఎన్నెన్నో కష్టాలలో బాధల్లో ఉంటూ ఉంటాం కదా, వాటి రూట్ కాజెస్ తెలుసుకోవాలి. ఆ రూట్ కాజెస్ తెలుసుకొని ఆ రూట్ కాజెస్ని మనం క్లియర్ చేసామండి. లైక్ హెల్త్ కూడా అనుకోండి, ఇప్పుడు పైన క్రీములు పూసుకుంటే అయిపోదు కదా, లోపల క్లియర్ చేయాలి, దెన్ క్లియర్ అవుతుంది కదా. అలాగే రూట్ కాజెస్ తెలుసుకోవాలి. రూట్ కాజెస్ వాళ్ళకి మెడిటేషన్ నేర్పించి వాటి మీద ఫోకస్ చేయించి సాధన చేయించి వాటిని క్లియర్ చేపిస్తూ ఉంటాను. దట్ ఈస్ వాట్ ఐ విల్ బి డూయింగ్ అంతే. ఈ మిషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? మిషన్ 2000 ముందు అసలు ఏంటి, వాట్ యు ఆర్? 2019లో నేను ఇది స్టార్ట్ చేశానండి సంస్థ. సో స్టార్ట్ చేయకముందు అని అంటే నేను ఐ వాజ్ హౌస్ వైఫ్. అప్పటి వరకు హౌస్ వైఫ్ అని అంటే నేను స్పిరిచువల్ పాత్లో నేను చాలా ఇయర్స్ నుంచి నేను డెవలప్ అవుతూనే వచ్చాను. కానీ ఆఫ్టర్ మై హస్బెండ్ హ్యాస్ గాన్, దాని తర్వాత ఐ టుక్ అప్ దట్ రెస్పాన్సిబిలిటీ అండ్ నేను సంస్థ పెట్టాను, సేవా కార్యక్రమాలు అవి స్టార్ట్ చేసుకున్నాను అంతే. ఇప్పుడు ఈ సత్యనారాయణ గారు తన కుటుంబాన్ని అంటే ఫస్ట్ మానసిక ప్రశాంతత కోసం మిషన్ అప్రోచ్ అయితే అక్కడికి వచ్చిన తర్వాత నా కుటుంబం నాకు దూరం అయిపోయింది బికాస్ ఆఫ్ అంటే మీ ఇన్ఫ్లుయెన్స్ లోనే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆస్తులు కూడా రాయించుకోవాలనే ఆలోచనలో ఉన్నారు అని ఆయన కంప్లైంట్ చేశారు. ఆయననే మీరు అడిగారు కూడా, ఆయననే రెస్పాన్స్ కూడా ఇచ్చారు కదండి. సో ఇప్పుడు నేనేదో నాకు కవరింగ్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు, ఆయన రెస్పాన్స్ ఇచ్చేసుకున్నారు. ఆయన ఎందుకు చెప్పారు అలా, ఏం చెప్పారు అనేది ఆయన రెస్పాన్స్ ఇచ్చారు కదా. సో దట్ టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. ఆయన ఏం రెస్పాన్స్ ఇచ్చారు మీకు తెలుసు కదా క్లియర్. అంటే ఒక టైంలో మీ దగ్గరికి కొంతమంది వస్తున్నారండి ఇలా ఆధ్యాత్మిక బోధన కోసం. ఓకే. తర్వాత వాళ్ళు రిలీజ్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళకి కుదరకపోవచ్చు. మధ్యలో వెళ్ళిపోతామంటే మీరు బలవంతంగా ఉంచి వాళ్ళ యొక్క డొనేషన్స్ కోసం వీటి కోసం ఇబ్బంది పెడుతున్నారు. నా దగ్గర ఉన్న వాళ్ళని చూడండి, ఎవరి దగ్గర కూడా అసలు వాళ్ళ దగ్గర వాళ్ళు బతకడానికి కూడా వాళ్ళు ఉద్యోగం చేసుకొని బతకాల్సిందే. నా దగ్గర ఆస్తులు ఉన్న వాళ్ళు అనేది నా దగ్గర ఉన్న వాళ్ళు ఎవరున్నారో ఒకసారి మీరు పెట్టినటువంటి ఆర్గనైజేషన్ అది మీ ఓనా లేదంటే ఈ డొనేషన్ ద్వారా పెట్టిందా? హౌ యు రన్ అంటే ఎట్లా రన్ హౌ యూ రన్ ఓకే. నేను యాక్చువల్లీ రన్ చేయడము అనేది స్పెషల్గా నేను ఏం చేయట్లేదు మ్యామ్. నేను ప్రస్తుతం ఓన్లీ అన్నదానాలు చేస్తున్నాను. కంప్లీట్ రికార్డ్స్ ఉన్నాయి. నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది వాళ్ళు ఏమంటారు, ఈరోజు మాకు అన్నదానం చేయించండి, మా కుటుంబ సభ్యుల బర్త్డే ఉంది లేకపోతే యానివర్సరీస్ ఉన్నాయి అవన్నీ ఇవన్నీ అని అమౌంట్ వేస్తారు. వేసినప్పుడు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. మ్యాక్సిమం చాలామంది వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. వచ్చి వంట దగ్గర నుంచి మొదలు పెడితే పంచడం కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తుంటారు. అది అలా వండి చేసి అంటే హైజీనిక్గా అంతా ప్రిపేర్ చేసి తీసుకొని వెళ్ళి ఇక్కడ కాంప్లెక్స్ దగ్గర ఏమంటారు ఏంటండి టీఎస్ఆర్ కాంప్లెక్స్ దగ్గర మేము గత 2 ఏళ్ళు అవుతుందా సత్యనారాయణ గారు 3 సంవత్సరాల నుండి అన్నదానాలు చేస్తూ ఉన్నాం. ఎవ్రీడే చేస్తాం. యాక్చువల్లీ ఏంటంటే మాకు డొనేషన్స్ లేని రోజు మా వాళ్ళందరూ ఏమంటారు కలిసి దగ్గర కొంచెం డబ్బులు జమ చేసుకుంటారు. దాంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు సపోర్ట్ చేస్తూ ఉంటారు. అలా అన్నదానాలు కంటిన్యూ చేస్తూ వచ్చామన్నమాట. యాజ్ ఆఫ్ నౌ అదొక్కటే చేస్తున్నాము. అండ్ యా దట్స్ ఇట్. ఫార్మర్స్ కూడా డెవోటీస్ ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారా? అంటే కొంతమంది అంటే ఈ జీవితం మీద విరక్తి పుట్టిన వాళ్ళు మీ వేలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఆస్తులు కూడా ఇంకా మిషన్ కి రాసిస్తారు. ఫస్ట్ థింగ్ నేను మీకు క్లియర్గా చెప్తున్నాను మ్యామ్, నాకు అట్లా రాసిస్తాను ఎవరైనా వస్తే కూడా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. బికాజ్ ఐ హావ్ సీన్ పీపుల్, ప్రపంచం చూశాను ఎంతో కొంత. ఎప్పుడైతే మనము అవి టచ్ చేస్తామో డబ్బు అనే కోణం ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. ఓకే, సో నేను ఒకవేళ నిజంగా ఎవరైనా వచ్చి ఇస్తా అంటే కూడా నేను తీసుకునే టైప్ నేను కాదు. సో అది అసలు సమస్య ఇప్పుడు కాదు, జీవితంలో ఎప్పుడు వచ్చేదే లేదు. సో ఈ రోజు ఇక్కడ ఇలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి కారణం సత్యనారాయణ ఫ్యామిలీ. ఈ ఛానల్ నుంచి సత్యనారాయణ ఫ్యామిలీ మీతో వస్తున్నారో ఆయన అప్పగించేస్తున్నారా ఏంటి? సత్యనారాయణ గారిని నేను మా ఇంటికి ఇన్వైట్ చేశాను ఇవాళ. ఓకే, రండి అని చెప్పాను. ఆయన వస్తానన్నారు. సార్ట్ అవుట్ యువర్ ఇష్యూస్ అని చెప్పాను. రైట్, మీరు చిన్న విషయాన్ని చిలికి గాలివాన చేసుకున్నారు. వెన్ దేర్ ఇస్ నథింగ్, అది నథింగ్ కిందనే ఉండాలి. దాన్ని మాట్లాడుకోండి, సాల్వ్ చేసుకోండి, ఇట్ విల్ బి డన్ అని చెప్పి నేను చెప్పాను.
ఆయన వస్తానన్నారు. నేను అడిగాను, ఆయనని మేము ప్రేమగా సనా గారు అని పిలుచుకుంటాం, ఎందుకంటే అంత దూరం అయిపోయారు, ఏమని పిలవమంటారు మిమ్మల్ని అని అడిగాను. సనా గారు అనే పిలవండి, నేను ఎప్పుడు దూరం అవ్వలేదు, భయానికి ఏదేదో అయిపోయింది నా వలన అని చెప్పారు. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ద మాయా కదా. మనం వింటూ ఉంటాం కదా, కమ్మేస్తూ ఉంటుంది మాయా, మనం ఏం ప్రవర్తిస్తామో కోపంలో, ద్వేషంలో, తెలియనప్పుడు ఇష్టం ఉన్నట్టుగా ప్రవర్తించేస్తాం, కంట్రోల్ అవ్వదు అని. అది అవ్వలేదు. బట్ వన్స్ హీ రియలైజ్డ్ సో ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు? వాళ్ళ ఇష్టం. యా ఆబ్వియస్లీ. సత్యనారాయణ గారికి వాళ్ళ పిల్లలు భార్యను అందరిని పంపించేస్తారు. మేడం నేను ఎవరినండి ఫస్ట్ ఆగండి ఒక్క నిమిషం, లేదు ఆగండి ఒక్క నిమిషం ఆగండి. మీరు పంపించేస్తారు అని యూఆర్ అగైన్ మీరు నన్ను అక్యూజ్ చేస్తున్నారు. ఏవైతే మీరు మళ్ళీ నన్ను అక్యూజ్ చేయకూడదు. యూ హ్యావ్ టు ఆస్క్, ఓకే? ప్లీజ్ డు నాట్ అక్యూజ్. వాళ్ళు సత్యనారాయణ గారితో కలిసి రాలేదని మీతోనే వచ్చారు. వినండి, సత్యనారాయణ గారితో కలిసి వచ్చారా, నాతో కలిసి వచ్చారా అనేది పక్కన పెడితే, సత్యనారాయణ గారు వాళ్ళకి కుటుంబ విషయాలు ఉన్నాయి, వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. ఐ విల్ ట్రై. ఇప్పుడు ఏసీపీ గారు కూడా అడిగారు, నేను అన్నాను ఐ విల్ ట్రై మై బెస్ట్. వాళ్ళ కుటుంబ విషయంలో సహస్ర గారిని ఇన్వాల్వ్ చేయాల్సిన పని సత్యనారాయణ గారికో, ఏసీపీ గారికో, సిపి గారికో మాకు అవసరం ఏముంది? సత్యనారాయణ గారు రండి. అవసరం లేదు సత్యనారాయణ ఆగండి, ఏముంది అని అడిగారు కదా, సత్యనారాయణ గారు చెప్పండి. రండి ముందుకు రండి. నేను ఇప్పుడు మీరు నాకు చెప్పారు కదా, సత్యనారాయణ గారు కాదు సనా గారు చెప్పండి. నా భార్య పిల్లలు ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతే వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఆ బాధలో మరి వెళ్ళిపోయారంటే నేను ఆ భ్రమలో ఉన్నారని చెప్పి నేను కంప్లైంట్ రేజ్ చేశాను. హైదరాబాద్ అంటే ఎక్కడికి వెళ్ళారు? హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర వీళ్ళందరూ కలిసి ఉంటున్నారు. అక్కడ లేదు అని చెప్తున్నారు కదా. ఇక్కడే ఉండేది, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు. స్టార్ట్ అవ్వలేదు. చర్చ్ కాదండి, ఇల్లు అండి. ఆ అబ్బాయి తీసుకున్నాడండి, వీళ్ళ అబ్బాయి రెంట్కి తీసుకున్నాడండి. ఇంట్లో గొడవ ఇక్కడ ఆశ్రమం ఉండేది, ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ అయ్యారు. ఎంతమంది ఉంటారు అక్కడ హైదరాబాద్ లో? 10 మంది. మేడం ఫైనల్లీ ఏదైనా ఒక కుటుంబం కలవాలని మేము అందరం అనుకుంటున్నాం. మీరు గురు పాత్రలో ఉన్నారు కాబట్టి సత్యనారాయణ గారు వాళ్ళ పిల్లలు మీరు ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ ఎక్కడ వాళ్ళు? మీరు మీరు